ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస దెబ్బలు ఎదురు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్కస్ స్టోయినిస్ జట్టుకు దూరం అవ్వగా తాజాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. అతడితో పాటు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్వుడ్ కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం అధికారికంగా ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గత నెల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఈ 4 ఆటగాళ్ల పేర్లను కూడా ప్రకటించింది. ఇందులో కమిన్స్, హేజల్వుడ్, మార్ష్ గాయాలతో బాధపడుతున్నారు. దురదృష్టవత్తు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాటికి వీరంతా గాయాల బారి నుంచి కోలుకునే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వెల్లడించారు. దీంతో ఈ ముగ్గురు టోర్నీకి దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇది బాధాకర పరిమాణమే అయినప్పటికీ ఇతర ఆటగాళ్లకు గొప్ప అవకాశం లాంటిది. అంతర్జాతీయ టోర్నమెంట్లో తమ ప్రతిభను నిరూపించుకునే సమయం అని బెయిలీ తెలిపారు. కాగా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ నేడు వన్డేలకు వీడ్కోలు పలికాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడు. ఆసీసీ ప్రకటించిన జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నప్పటికీ స్టోయినిస్ గురించి బెయిలీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. తాజా ప్రకటనతో ఆసీస్ తమ జట్టులో తప్పనిసరిగా 4 మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ఫిబ్రవరి 12లోగా నిర్ణయం తీసుకోవాలి. దీంతో ఆసీస్ క్రికెట్లో ఏం జరుగుతుందనే దానిపై చర్చ మొదలైంది. కమిన్స్ లేకపోతే కెప్టెన్ పగ్గాలు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023లో వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆసీస్ జట్టుకు కమిన్స్ సారథిగా వ్యవహరించాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.